హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 809కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ ఫైర్ టీవీస్, ఇందులో వచ్చేసరికి హ్యాండ్స్ ఫ్రీ ఫీచర్స్ని మరింత ఎక్స్పాండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మీ దగ్గర అమెజాన్ అలెక్సా ఉంటే దాంతో మీరు కనుక పేర్ చేసుకున్నట్టయితే ఇక నుంచి మీరు కమాండ్ చేస్తూనే ఫైర్ టీవీస్ కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. అలెక్సా షో మీ అని చెప్పేసి మీరు క్యాలెండర్ కానీ వెదర్ కానీ ఏమైనా షోస్ కానీ చెప్పినట్టయితే అలెక్సా చెప్పినట్టయితే ఉంటుంది. సో త్రాయింగ్ చూస్తే మనకి హానర్ నుంచి హానర్ 10X లైట్ ఈ మొబైల్ని రేపైతే వీళ్ళు రష్యాలో లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు వచ్చరికి మొబైల్ సంబంధించిన ప్రైస్ అలాగే డిజైన్ మొత్తం అంతా బయటకి అయితే వచ్చినాయి. రే సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్తో అలాగే పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక హువావే హానర్ గురించి మనం మర్చిపోవాల్సిందే. ఇండియాలోకి తీసుకొచ్చిన వాటికి ఇక పై నుంచి మార్కెట్ కూడా ఉండదు. వీళ్ళు తీసుకొచ్చినా సరే ఏయో అడపతడప తీసుకొస్తున్నారు. అది కూడా ఎప్పుడో లాంచ్ చేసిన మొబైల్స్ని తర్వాత చాలా కాలానికి ఇండియాకి అయితే తెస్తున్నారు. సో ఈ మొబైల్ మన ఇండియాకి వస్తే తీసుకొస్తారు, బట్ అసలు ఎప్పుడు తీసుకొస్తారు అనే దాని మీద హోప్స్ పెట్టుకోకూడదు అనమాట. సో త్రాయింగ్ చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఫ్రీగా అయితే తీసుకురాబోతుందని నిన్నే మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏమో ఫ్రీగా తీసుకొస్తారో యాడ్స్ ప్లే అవుతాయి అనుకున్నాం. తర్వాత వచ్చేసరికి వీకెండ్లో ఒకసారి తీసుకొస్తారని చెప్పేసి కూడా న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మరో న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా వీళ్ళు డిసెంబర్లో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి డిసెంబర్ 4వ తారీఖున. సో వీళ్ళ లేటెస్ట్ యాప్లో మనకి రివీల్ అయిన దాని ప్రకారం చూస్తే వీళ్ళు వచ్చేసరికి డిసెంబర్ 4వ తారీఖున వీళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి 48 గంటల పాటు నెట్ఫ్లిక్స్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి నెట్ఫ్లిక్స్ భావిస్తున్నట్టుగా మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాలి మరి ఏం చేస్తుంది నెట్ఫ్లిక్స్ అని చెప్పి. సో చాలామంది అబ్బా ఫ్రీగా వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే మిగిలిన ఓటీటీతో కంపేర్ చేసుకొని చూస్తే నెట్ఫ్లిక్స్ ప్రైజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అది కూడా సింగిల్ డివైస్ మల్టీ డివైస్ అని చెప్పేసి ప్రైజెస్ అనేవి వేరవుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో నెట్ఫ్లిక్స్ ఫ్రీగా వస్తుందంటే చాలామంది అందులో షోస్ ఫ్రీగా చూడొచ్చు అని చెప్పేసి హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు వచ్చే న్యూస్ ప్రకారం చూస్తే వీళ్ళు కేవలం 48 అవర్స్, అది డిసెంబర్ 4వ తారీఖున జరిగే వీళ్ళ ఈవెంట్ కోసం ఇవ్వబోతున్నట్టుగా సో ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. త్రాయింగ్ చూస్తే మనకి యాపిల్ రీసెంట్గా iOS 14 లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఎవరైతే iOS 14 అప్డేట్ చేసుకున్నారో మొబైల్స్లో, సో వాళ్ళకి వచ్చేసరికి ఒక ఇష్యూ అయితే ఆ టైంలో వచ్చింది. అదేంటంటే మనకు డిఫాల్ట్ థర్డ్ పార్టీ యాప్స్ని బ్రౌజర్గా కానీ మెయిల్ కానీ పెట్టుకుంటే తర్వాత మనం మొబైల్ రీస్టార్ట్ చేస్తే అంటే స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే అవి మళ్ళీ మనకి సఫారీ అలాగే యాపిల్ మెయిల్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. సో తర్వాత వీళ్ళు వచ్చేసరికి 14.0.1 అప్డేట్ని అయితే తీసుకొచ్చి సో ఏదైతే ఈ బగ్ ఉందో ఈ బగ్ని అయితే ఫిక్స్ చేశారు. అయితే నిన్న మళ్ళీ వీళ్ళు మరో అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు 14.1. సో ఈ అప్డేట్లో వచ్చేసరికి ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈసారి వచ్చేసరికి రీస్టార్ట్ చేస్తే కాదు, ఒకసారి మీరు థర్డ్ పార్టీ యాప్ని మెయిల్ కింద కానీ బ్రౌజర్ కింద కానీ పెట్టుకుంటే సో తర్వాత ఆ థర్డ్ పార్టీ యాప్ అప్డేట్ వచ్చింది అనుకోండి, మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిఫాల్ట్ యాప్ కింద యాపిల్ బ్రౌజర్ యాపిల్ మెయిల్ అయితే వచ్చేస్తున్నట్టు యూజర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు. యాపిల్ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ అప్డేట్ ద్వారా మళ్ళీ దీన్ని ఫిక్స్ చేస్తామని చెప్పి యాపిల్ అయితే చెప్తుంది. సో త్రాయింగ్ చూసుకుంటే మనకి ఫెస్టివల్ సేల్స్కి సంబంధించి ఫెస్టివల్ సేల్స్ అనగానే మనకి ఈ కామర్స్ చాలా వరకు ఆఫర్లు, డిస్కౌంట్లు, ప్రైస్ డ్రాప్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు వరకు మనకి జరిగిన సేల్స్ గురించి డీటెయిల్స్ అయితే కొన్ని బయటకి అయితే వచ్చినాయి అనమాట. ఇందులో చూసుకుంటే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ బీభత్సమైన సేల్స్ అయితే జరిపినట్టుగా తెలుస్తుంది. మొత్తం వీళ్ళు 15వ తారీఖు అక్టోబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు అంటే దగ్గర 6 రోజులు అనుకుంటా. సో ఈ 6 రోజులు కానీ వీళ్ళు సేల్స్ వచ్చేసరికి 35,400 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ అంచనా అయితే చెప్తుంది అనమాట. ఇది కాకుండా మనకి అక్టోబర్ 15వ తారీఖు నుంచి అలాగే నవంబర్ 15వ తారీఖు వరకు కూడా ఇంకా ఫెస్టివల్ సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇందులో వచ్చేసరికి నాట్ ఓన్లీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, మొత్తం ఈ కామర్స్ మొత్తం అన్ని కలిపి చూస్తే అప్పుడు వరకు అంటే ఒక నెల రోజుల్లో 47,900 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుందని చెప్పేసి ఎస్టిమేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. సో మామూలు విషయమా? కేవలం నెల రోజుల్లోనే 47,900 కోట్ల రూపాయలు. అది కూడా మనం COVID-19 వల్ల వ్యాపారాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని కొట్టుకుంటున్న ఈ సమయంలోనే నెల రోజుల్లోనే ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఇంత అయితే మన ఇండియన్స్ ఖర్చు పెడుతున్నారంట. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇవాళ ఒక్కరోజే 15,000 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది. ఇండియా పేదదేశం అని ఎవరండి అంది. సో త్రాయింగ్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ మళ్ళీ దసరా స్పెషల్ సేల్స్ అయితే అనౌన్స్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ మీద వీళ్ళు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే ప్రకటించారు. కోటక్ మహీంద్రా ద్వారా మీకు ఈ డిస్కౌంట్ అయితే లభిస్తుందని తెలుస్తుంది. అలాగే HSBC ఈ బ్యాంక్ కార్డు మీద కూడా మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో నేను వెళ్ళి ఆఫర్లు అయితే చూసాను, నాకేమీ పెద్ద గొప్పగా అయితే అనిపించలేదు. అంతకుముందు కూడా సేల్స్ అంటే ఇవే ప్రైజుల్లో అయితే వీళ్ళు సేల్స్ చేశారు, ఇప్పుడు అవే ప్రైజుల్లో కనిపిస్తున్నాయి. సో మీరు ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఇంకా మీకు సేల్స్ అయితే అలాగే జరుగుతున్నాయి. ఫ్లిప్కార్ట్ సేల్స్ అని నిన్న నైట్తో అయిపోయినాయి కాబట్టి సో ఈరోజు మళ్ళీ వీళ్ళు
మళ్ళీ కొత్త సేల్స్ దసరా స్పెషల్ సేల్స్ అని చెప్పి అయితే మళ్ళీ తీసుకొచ్చారు. దీని వచ్చేసరికి 28వ తారీఖు, ఈ నెల 28వ తారీఖు వరకు అయితే ఈ స్పెషల్ సేల్స్ అయితే జరుపుతున్నారు. సో తర్వాత నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు One UI 3.0 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. రీసెంట్గానే వీటికి వచ్చేసరికి కొత్త అప్డేట్ అయితే S20 సిరీస్కి తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి S20 అల్ట్రాకి మాత్రం One UI 3.0 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. సో ఈ అప్డేట్ ద్వారా కెమెరా అనేది ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా S20 అల్ట్రా వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్స్ కి సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ రీసెంట్ గానే లీక్ అయిన సంగతి మనకు తెలిసిందే కదా. ఈ మొబైల్స్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తారు, ఫిబ్రవరిలో తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది మనకి ఇప్పుడు 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇందులో మనకి S21 4000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. అలాగే S21 అల్ట్రా చూసుకుంటే 4800 mAh బ్యాటరీతో రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే గతంలో తీసుకొచ్చిన వాటితో కంపేర్ చేస్తే కొంచెం బ్యాటరీ కెపాసిటీ పెంచుతున్నట్టే అర్థం అవుతుంది. కాకపోతే మనకి ఛార్జింగ్ కెపాసిటీ చూస్తే మాత్రం అదే 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు ఛార్జింగ్ మీద కూడా కొంచెం దృష్టి అయితే పెట్టాల్సి ఉంటుంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి జియోని నుంచి జియోని F8 నియో అని చెప్పి ఒక కొత్త మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇది ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ అని చెప్పొచ్చు. జియోని ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఒక మొబైల్ని తీసుకొచ్చి పడేసి మళ్ళీ వెళ్ళిపోద్ది, మళ్ళీ కంటికి కనబడదు అనమాట, తుపాకి గుండుకు కూడా దొరకదు. సో అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఒక F8 నియో అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్ మనకి డిస్ప్లే సైజ్ 5.45 ఇంచెస్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 32 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 2 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Android 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో ఇంక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 5499 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో మీకు ఎర్ర బటన్ పచ్చ బటన్ తో కోసం ఒక మొబైల్ కావాలంటే అక్కడ ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సరికి 2 GB ర్యామ్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ ప్రైస్ లో మనం 5000 రూపాయలు ఆండ్రాయిడ్ మొబైల్ చూస్తే అక్కడ మనకి గో ఎడిషన్ మొబైల్స్ దొరుకుతాయి. అది కూడా 1 GB 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తాయన్నమాట. సో అక్కడ చూస్తే ఓకే అని చెప్పొచ్చు. లేదంటే ఇందులోనే మీరు ఇంకొంచెం అమౌంట్ వేసుకుంటే ఒక 1000 రూపాయలు ఏమైనా వేసుకుంటే రియల్మీ C2 కానీ లేకపోతే రెడ్మీలో కూడా మీకు అక్కడ మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord N10 5G వేరియంట్ మొబైల్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన బ్యాక్ డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక స్కెచ్ అయితే బయటకు వచ్చింది. సో ఇంతకుముందు వచ్చేసరికి ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి వేరే పోస్టర్లు కూడా వచ్చినాయి. బట్ ఇప్పుడు రివీల్ అయిన పోస్టర్ చూస్తే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus 8T బ్యాక్ సైడ్ మనకి కెమెరా డిజైన్ ఏ రకంగా అయితే ఉందో సో అదే రకమైన డిజైన్తో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ మనకైతే తెలుస్తుందన్నమాట. సో చూడాలి మరి ఈ మొబైల్ని అయితే ఈ నెల లాంచ్ చేస్తారని చెప్పేసి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఈ నెల చూస్తే మనకి 9 రోజులే ఉంది. ఈలోపు మనకి ఇంకెన్ని రివీల్ అవుతాయో. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ టీవీ బాక్స్, సో యాపిల్ టీవీ అని పిలుస్తారు దీన్ని, వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లాగా అయితే ఉంటుంది. చాలా వరకు మన ఇండియాలో దీన్ని వాడేవాళ్ళు చాలా తక్కువ, ఇక్కడ మనకి సేల్స్ కూడా లేనట్టున్నాయి. సో ఈ యాపిల్ టీవీ బాక్స్కి వచ్చేసరికి వీళ్ళు ఒక రిమోట్ అయితే ఇస్తారు. ఆ ఈ రిమోట్కి మనకి యాప్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. అది మన దగ్గర ఉన్న యాపిల్ డివైసెస్ ఏవైతే ఉంటాయో iOS డివైసెస్ దాంట్లో వచ్చేసరికి మనం యాపిల్ స్టోర్లోంచి ఈ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకొని సో ఈ యాప్ ద్వారా మనం ఈ టీవీని అయితే ఆపరేట్ చేయొచ్చు. ఎలాగైతే మనకు ఆండ్రాయిడ్ టీవీకి సో రిమోట్లీ ఉంటుందో మనం మొబైల్తో ఎలాగైతే ఆపరేట్ చేయొచ్చో వైర్లెస్లీ అంటే మన వైఫై ద్వారా, సో అదే రకంగా వచ్చేసరికి ఈ యాపిల్ టీవీని మీరు ఈ యాప్ ద్వారా అయితే ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రిమోట్ యాప్ని యాపిల్ స్టోర్లోంచి రిమూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వాళ్ళ సొంత యాపే అయినా సరే వీళ్ళు దీన్ని అయితే షట్ డౌన్ చేశారు. ఇకపై నుంచి ఈ యాప్ సపోర్ట్ అయితే ఇక యాపిల్ టీవీకి ఉండదని తెలుస్తుంది. ఆల్రెడీ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కూడా కొంతకాలం తర్వాత ఈ యాప్ అయితే పనిచేయదని చెప్పేసి అర్థం అవుతుంది అనమాట. దీనికి యాపిల్ చెప్పేది ఏంటంటే దీనివల్ల పెద్ద యూజ్ లేదు, చాలా మంది అయితే వాడట్లేదు, అందరు రిమోట్నే యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి యాపిల్ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అందుకే దీన్ని వచ్చేసరికి తీసేసామన్నట్టుగా యాపిల్ అయితే చెప్తుందంట. మేబీ నేను అనుకోవడం మాత్రం ఇది కాదు అసలు కారణం. నేను అసలు కారణం ఏమనుకుంటున్నాను, ఇకపై నుంచి యాపిల్ టీవీ కొంటే ఎవరైతే వాళ్ళకి ఇంకా రిమోట్ ఇవ్వదు యాపిల్, సో వాళ్ళు ఈ రిమోట్ అనేది విడిగా కొనుక్కోవాలి. ఒకవేళ ఈ యాప్ ఉందనుకోండి రిమోట్ కొనుక్కోకుండా మళ్ళీ ఫోన్ నుంచే ఆపరేట్ చేస్తారు కాబట్టి యాప్ను ముందు తీసింది. తర్వాత ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ రిమోట్ తీసేస్తుంది. ఆ రిమోట్ 4000 5000 పెట్టి కొనుక్కోమంటుంది అనమాట. ఇప్పుడు ఎలాగైతే ఐఫోన్లోంచి మనకి ఛార్జర్ని ఎత్తేసిందో అలాగే పై నుంచి టీవీ నుంచి అంటే టీవీ బాక్స్లోంచి రిమోట్లు తీసేస్తుంది. ఇంకా సో ఒక టీవీ కొన్నామంటే దానికి రిమోట్ కూడా మనం విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో యాపిల్ ముదురు అంతే. సో తర్వాత చూస్తే మనకి పేపాల్ ఒక కొత్త సర్వీస్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. సో ఈ కొత్త సర్వీస్ ద్వారా మీ దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీని పేపాల్ వాలెట్లో హోల్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే అక్కడ నుంచి మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఓన్లీ బిట్ కాయిన్ ఒకటే కాదు, ఏవైతే వర్చువల్ కరెన్సీ ఉందో సో క్రిప్టో కరెన్సీ వీటన్నిటిని మీరు ఇకపై నుంచి పేపాల్ వాలెట్లో హోల్డ్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత నుంచి వస్తే మనకి జియో ఈరోజు ఒక బ్రౌజర్ని అయితే లాంచ్ చేసింది అనమాట. JioPages అని చెప్పేసి ఈ బ్రౌజర్ని అయితే లాంచ్ చేసింది. మీకు
ఒక ఇండియన్ బ్రౌజర్ కావాలనుకుంటే ఇకపై నుంచి జియో బ్రౌజర్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. వీళ్ళు ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ సపోర్ట్తో అయితే వస్తుంది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇందులో వచ్చేసరికి మీరు పిన్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఈ బ్రౌజర్ కావాలంటే లాక్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ బ్రౌజర్లో మీకు ఇన్కాగ్నిటో మోడ్ కూడా అయితే ఉంటుంది. ప్రైవేట్గా మీరు ఏమైనా బ్రౌజ్ చేసుకోవాలి అనుకుంటే సో అక్కడైతే బ్రౌజ్ చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ మనకి ఫేమస్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ బ్రౌజర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అందులో మన తెలుగు కూడా అయితే ఉంది. సో మీరు ఎవరైనా ఇండియన్ బ్రౌజర్ వాడాలి అనుకుంటే ఇకపై నుంచి జియో పేజెస్ అయితే వాడొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.